నమస్కారం. మీ గ్రహబలం కార్యక్రమానికి ఘన స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో నరఘోషకు అద్భుత పరిహారం ఈ వివరం గురించి తెలుసుకుందాం. చాలామంది ఈ నరఘోషతో బాధపడేవారు ఉంటారు. ఏమిటోనండి, మా ఇంటి పక్కన వేరే వాళ్ళు ఉన్నారు, మేము సోఫా కొనుక్కుందాం అనుకుంటాము, సోఫా కొన్న తర్వాత ఈ నెల రోజుల లోపల ఏదో ప్రకారంగా అది చెడిపోతుంది. అంటే కట్టయిపోవటము లేకపోతే అది కృంగిపోవటం జరుగుతుంది. మననే ఖరీదైనటువంటి ఎల్సిడి టీవీ తెచ్చామండి, అప్పుడే పనిచేయటం మానేసింది. మా వారు ఒక 15 రోజుల క్రితమే దాదాపు చాలా ఖరీదైన డ్రెస్ వేసుకున్నారు. డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళారో లేరో ఆ పక్కింటి ఆయన చూపు పడిపోయింది. అంతే, వెంటనే సిగరెట్ తాగుతూ ఉన్నాడు. ఆ సిగరెట్ నుంచి ఆ రవ్వలు పడి కాలిపోయిందండి. ఇలాంటి మాటలు మనం వింటూనే ఉంటాం. కనుక అద్భుతంగా విశేషంగా డబ్బు సంపాదించి ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి వారు కూడా ఒక్కోసారి మా మీద నర దృష్టి పడిందండి. ఆ దృష్టి దోషం వలన మేము కుంగిపోతున్నామండి. ఒక్కోసారి రాళ్ళు కూడా బద్దలైపోతుంటాయండి. మరి మనం ఎంతండి? ఇలాంటి నరదృష్టికి పరిహారం లేదా? ఉంది. అందుకే చాలామంది గుమ్మడికాయలు కట్టుకుని ఉంటారు. పటిక బెల్లం కూడా కొంతమంది కడుతుంటారు, కొంతమంది పటికని కొడుతుంటారు. పటికని కడతారు కానీ పటిక బెల్లం కట్టడం ఏమిటి అనుకోవచ్చు. మధ్యప్రదేశ్లో ఆచారం ఉంది. ఆ పటిక బెల్లాన్ని మధ్యప్రదేశ్లో అమావాస్య రోజున కడతారు. కొన్ని ప్రాంతాలలో అనేక ప్రాంతీయ ఆచారాలు ఉన్నాయి. తంత్రశాస్త్రం కూడా అనేక పరిహారాలు చెప్పింది. అలాంటి అనేక పరిహారాల్లో ఒక చిన్న పరిహారం మీకు తెలియజేస్తాను. ఈ పరిహారం ఒకసారి గనక కట్టుకుంటే దాని కాల పరిమితి 11 మాసాలు మాత్రమే. ఒకసారి దాన్ని మన ఇంట్లో కనుక సింహద్వారానికి ముందు కానీ వరండాలో గుమ్మడికాయ కడుతుంటారు. ఆ గుమ్మడికాయ పక్కనే ఇది కూడా కట్టుకోవటం. ఆ విధంగా ఒకసారి కడితే దాని లాంగ్విటీ ఓన్లీ 11 మంత్స్, 11 నెలల తర్వాత దాని ప్రభావం కోల్పోతుంది. మరలా మరొకటి కట్టుకోవాలి. ఇది ఎలా చేయాలి? కేవలం 4 రోజుల్లో ఇది మనం కట్టుకోవటం జరుగుతుంది. ఏ రోజు? సోమవారం, శనివారం, శుక్రవారం, బుధవారం, ఈ 4 రోజులు మాత్రమే అవకాశాలు. ఈ 4 రోజుల్లో కూడా రాహుకాల సమయంలోనే ఇది కట్టాలి. కానీ ప్రత్యేకమైనటువంటి తిథులతో కూడినటువంటి సోమవారం రాహుకాలం మాత్రమే కట్టాలి. ఏ రోజు అంటే ఆ రోజు సోమవారం రాహుకాలం ఇది కట్టకూడదు. ఇక ఇది కట్టాలంటే శుక్లపక్ష త్రయోదశితో కూడినటువంటి సోమవారము లేదా పూర్ణిమతో కూడినటువంటి శనివారము, అంటే శనివారం రాహుకాల టైం, సోమవారం రాహుకాల టైం, శుక్ల పంచమితో కూడిన శుక్రవార రాహుకాలము, శుక్ల ఏకాదశితో కూడిన బుధవార రాహుకాలము. కనుక ఆ తిథి వచ్చినటువంటి ఆ వారంలో రాహుకాలంలో ఆ తిథి ఉంటే చాలు. మిగతా సమయంలో తిథి ఉన్నా లేకున్నా మనకు అనవసరము. ఆ సమయంలో ఆ తిథి ఉండాలి. కనుక మీరు క్యాలెండర్ కానీ పంచాంగం చూసుకుంటారు. మీకు కావలసినటువంటి తిథితో వారము ఉన్నది. మరొకసారి చెప్తాను. శుక్ల త్రయోదశితో ఉన్నటువంటి సోమవార రాహుకాలము 7:30 to 9. పూర్ణిమతో కూడిన శనివార రాహుకాలము ఉదయం 9 to 10:30. శుక్ల పంచమితో కూడిన శుక్రవార రాహుకాలము ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. శుక్ల ఏకాదశితో కూడిన బుధవార రాహుకాలము మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇది మనం ప్రత్యేకంగా సింహద్వారానికి కానీ సింహద్వారానికి ముందు వరండాలో కానీ ఒక మూటలాగా కడతాం. ఇక ఆ మూట కట్టాలంటే ఆ రోజుకి ముందు 4 రోజుల ముందుగా మనం సిద్ధం చేసుకోవాలి. 4 లేకపోతే కనీసం 3 రోజుల ముందుగా. ఎలా సిద్ధం చేయాలి? ఒక పాత్ర తీసుకోండి. ఆ పాత్రలో ఒక నిమ్మకాయ కానీ 2 నిమ్మకాయలు కానీ రసం బాగా పిండండి. అందులో కొద్దిగా చిటికెడు ఇంగువ కలపండి. నిమ్మరసంలో కొద్దిగా ఇంగువ కలపండి. దాదాపుగా ఒక రుమాలు సైజు, హ్యాండ్ కర్చీఫ్ సైజులో ఉండేటువంటి వైట్ కలర్ క్లాత్, శ్వేతవర్ణ వస్త్రము, తెలుపు వస్త్రాన్ని ఒకటి తీసుకోండి. కోరాగుడ్డైనా పర్వాలే.
అది నూతన వస్త్రం అయి ఉండాలి. ఆ నూతన వస్త్రాన్ని ఈ నిమ్మరసంలో ముంచి ఆ రసాన్ని పూర్తిగా దీనికి అయ్యేటట్లుగా చూడండి. ఏమండి ఒక్క నిమ్మకాయ కదా, ఒక్క నిమ్మకాయ మరి క్లాత్ అంతకి సరిపోతుంది అనుకోవచ్చు. ఒకటి కాకపోతే 2 నిమ్మకాయలు, 2 కాకపోతే 3 నిమ్మకాయలు, ఏదైనా ఆ క్లాత్ మొత్తానికి నిమ్మరసం అంటుకోవాలి. ఒక్కసారి పీల్చుకుంటే చాలు. కనుక ఏం చేస్తారంటే నిమ్మరసంలో నుంచి ఆ క్లాత్ను అటు ఇటు తిప్పుతూ ఉంటే ఆ రసం అంతా దానికి అంటుకుంటుంది. కనుక ఆ తెలుపు రంగుగా ఉన్నటువంటి ఆ వస్త్రానికి ఇంగువ కలిపిన నిమ్మరసం పూర్తిగా దట్టించడమే మీరు చేయవలసిన పని. దట్టించారు కదా, ఇక దాని తర్వాత ఈ తెలుపు వస్త్రాన్ని నీడలో ఆరబెట్టండి. బాగా ఆరిపోతుంది. ఆరిపోయినటువంటి వస్త్రమే మనకు శుక్ల త్రయోదశి సోమవారం అవసరము, లేక పూర్ణిమ శనివారం నాడు అవసరము, లేదా శుక్ల పంచమి శుక్రవారం అవసరము, లేదా శుక్ల ఏకాదశి బుధవారం నాడు అవసరము. ఆ రోజు ఏం చేస్తారంటే కొబ్బరి కురిడి తెలిసి ఉంటుంది కనుక ఆ కురిడిని ఈ మధ్యలో పెట్టండి. తెలుపు వస్త్రం మధ్యలో పెట్టండి. మూట కట్టండి. పైన ఒక దారంతో కట్టేసేయండి. అంటే కొబ్బరి కాయ కాకుండా ఎండినటువంటి కురిడి దాని లోపల ఉంటుంది. దానికి పసుపు కుంకుమలు బొట్లు పెట్టాలు అలాంటివి ఏమీ చేయవద్దు. దీనిని ఆయా తిథులు ఆయా వారాలు వచ్చిన రాహుకాల సమయంలోనే సింహద్వారానికి కానీ లేక సింహద్వారానికి ముందు ఉన్నటువంటి వరండాలో కానీ కట్టండి. మా ఇంట్లో మేము గుమ్మడికాయ కట్టి ఉందండి, దాని పక్కనే కట్టుకోండి. ఇది కూడా గుమ్మడికాయ ఒక పక్క ఉంటుంది, దానికి గుమ్మడికాయ పెద్ద సైజులో ఉంటుంది, ఇది చిన్న సైజులో ఉంటుంది, అంతే తేడా. కుటుంబ సభ్యుల్లో ఎవరైనాను దీన్ని కట్టవచ్చు. కానీ ఎవరైతే దీన్ని పైన కడతారో కట్టి దిగిన తర్వాత పాదాలు తప్పకుండా కడుక్కొని తీరాలి. పాద ప్రక్షాళన చేసుకోవాలి. జాతా శౌచ మృతా శౌచ రోజులలో ఇది కట్టవద్దు. అలాగే శుక్రవారము పంచమి తిథి రాహుకాలం ఉంది, చక్కగా వచ్చింది కదా అనుకుంటారు. ఆ రోజు ఇంట్లో ఏదో శ్రాద్ధ కార్యక్రమం జరుగుతుంటుంది, పెద్దవారి దేవతన పితృకార్యం జరుగుతుంది అనుకోండి, కట్టకండి. ఆ రోజు అది వదిలేసేయండి. ఈ విధంగా మొత్తాన్ని కట్టేస్తారు. కట్టిన తర్వాత దాని కాలపరిమితి ఎంత చెప్పాము? 11 మాసాలు చెప్పాము. 11 మాసాల తర్వాత దాన్ని మరలా విప్పదీసి డస్ట్బిన్లో పారేయటమే. మళ్ళీ ఫ్రెష్గా మరొకటి కట్టుకోవటం. ఆ విసర్జించాలా, ఆ విప్ప తీయటం అంటే పైనుంచి ఆ మూటని తీసేయాలంటే కేవలం సోమవారం నాడు మాత్రమే తీయండి, ఇతర రోజులలో తీయకండి. 11 మాసాల తర్వాత దాని ఆయుర్దాయం 11 మాసాలు అయినప్పటికీ మధ్యలో ఒక్కొక్కసారి ఉన్న ఫలంగా దాని ఆయుర్దాయం పడిపోతుంది. ఎలా పడిపోతుందంటే ఆదివారము అమావాస్య సూర్యగ్రహణం వస్తే అది సంపూర్ణ గ్రహణం కావచ్చు, ఇంతగ్రహణం కావచ్చు, అంతగ్రహణం కావచ్చు, పాక్షికం కావచ్చు, కంకణ గ్రహణం కావచ్చు. ఆదివారం అమావాస్య సూర్యగ్రహణం వచ్చి అది భారతదేశంలో కనపడితే, అంటే ఏ ప్రాంతంలో కట్టుకుంటారో ఆ ప్రాంతంలో కనపడితే దాని టైం అయిపోయినట్టే. అందువల్ల గతంలో ఒక పెద్ద మనిషి ఏం చేశారంటే నేను చెప్పిన పరిహారం వినిపోయి కట్టేశాడు. కట్టిన తర్వాత కేవలం 10 రోజులు చక్కగా ఉంది. 11వ రోజు ఈ గ్రహణం వచ్చింది. 11వ రోజే ఈ గ్రహణం వచ్చిందన్నమాట. కనుక ఎప్పుడైతే ఇది జరిగిందో అంటే పంచమి రోజే కట్టేశాడు. ఏ పంచమి? శుద్ధ పంచమి. అయితే పూర్ణిమకి గ్రహణం కాకుండా అంటే కేవలం 11 రోజు 11 రోజులే కాదు, ఆ తర్వాత నెల లోపలనే వచ్చేసింది గ్రహణం. ఆ తర్వాత దాని పవర్ పోయినట్టే. కనుక ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే అది కట్టిన తర్వాత ఆదివారం అమావాస్య సూర్యగ్రహణం వస్తే తర్వాత నెక్స్ట్ డే సోమవారం దాన్ని విసర్జించండి. ఒకవేళ సోమవారం తీయటానికి అవకాశం లేకపోతే మరుసటి సోమవారం అని తీసేయండి. 11 నెలల లోపల గ్రహణం రాలేదనుకోండి, 11 మాసాల తర్వాత వచ్చేటువంటి ఏదో ఒక సోమవారమే విసర్జించండి. ఈ ప్రకారంగా దీనికి ఇతర ప్రత్యేక నియమాలంటూ లేవు. నరఘోషకు అద్భుతమైనటువంటి పరిహారము. కనుక నరుల దృష్టి మీ పైన పడింది, అందుచేతనే మీరు ఎంత సంపాదించినా కూడా హారత కర్పూరంగా వెళ్ళిపోతుంది. మీ అబ్బాయి విశేషంగా స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతుంటాడు. యాక్టివ్ పార్ట్ మీ ఇంట్లో
మీ దగ్గర ఎక్కడా లేకుండా ఉన్నదంటే మీరు నరదృష్టితో ఉన్నారేమో అనేటువంటి భయము, భ్రాంతి మీకుంటుంది. కనుక అలాంటి నరదృష్టి నుంచి బయటపడాలంటే ఈ చక్కటి పరిహారాన్ని పాటించి తీరండి. అద్భుత విజయాలను సాధించడానికి, ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించండి. ఇది ఈనాటి మీ గ్రహబలం కార్యక్రమం. తిరిగి రేపటి మీ గ్రహబలను కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.